హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. మనమైతే చార్మినార్ పైనకి ఎక్కి మొత్తం ఫుల్ విజిట్ చేద్దాము. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ వచ్చేసి మనకు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చార్మినార్ హైదరాబాద్ ముత్యాల నగరంలో ఒక ముఖ్యమైన స్మారక చిహ్నం. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. హైదరాబాద్లో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి మరియు వాటిలో చార్మినార్ ఒకటి. హైదరాబాద్ వెళ్ళే పర్యాటకులు తప్పగా చూసే ప్రదేశాల్లో చార్మినార్ ఒకటి. ఈ నిర్మాణం వెనుక పర్యాటకులకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శతాబ్దాలు గడిచిన తరగని ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం చార్మినార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నవాబుల చారిత్రక సౌధాల్లో ఒకటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇవి చాలామంది టూరిస్టులకు తెలియవు. చార్మినార్కు సంబంధించిన ఆ విషయాలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని నేటికి అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. నిజాముల నగరం హైదరాబాదులో అడుగుపెట్టిన పర్యాటకులు ఎవరైనా చార్మినార్ చూడకుండా తమ పర్యటనను పూర్తి చేయరు. చార్మినార్ అంటే 4 స్తంభాలు కలిగినది అని అర్థం. స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించే ప్లాట్లు శతాబ్దం పాటు నిలుస్తాయని చెబితేనే ఎంతో గొప్పగా ఆశ్చర్యంగా మనం భావిస్తాం. అటువంటిది 4 శతాబ్దాల నుంచి ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా నిలిచిందంటే అప్పటి నైపుణ్యం, సాంకేతిక ఎంతో బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని సందర్శించడం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని నిశ్చింతగా మీరు పరిశీలిస్తే దాని వెనుక ఎంతో గొప్ప పరిశోధన దాగి ఉందో అర్థమవుతుంది. సామాన్యంగా టూరిస్టులు ఈ కట్టడాన్ని చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటారు. అయితే ఒక్కసారి దీని గురించి సంపూర్ణంగా తెలుసుకుని సందర్శనకు వెళ్తే దాని గొప్పతనాన్ని మీరు అడుగడుగున ఆస్వాదించగలుగుతారు. గొప్ప పర్యాటక ఆకర్షణ కలిగిన ఈ కట్టడం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 4 మినార్లు కలిగిన కట్టడం కావడంతో దీనికి చార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ నిర్మాణంలో అడుగడుగున చార్ దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడంగా ఖ్యాతిగార్చింది. ఆర్కియాలజీ పరిశోధనలో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్కు 4 వైపులా ఉండే 40 ముఖాల కొలతలు 60 గజాల్లో ఉన్న 4 మినార్ల ఎత్తులు 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా 4తో భాగించబడడం విశేషం. ఇక్కడ 4 ఆర్చీలు ఉంటాయి. ప్రధాన ఆర్చీకు ప్రతివైపు ఉండే చిన్న ఆర్చీలు 4, వివిధ స్థాయిలో ఉండే గ్యాలరీల సంఖ్య కూడా 4. ఈ స్మారక చిహ్నంలోని ప్రవేశించడానికి 4 దిశల్లో ఆర్చీలు నిర్మించారు. అంతేకాదు చార్మినార్ నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ రాజు కావడం విశేషం. అనేక చారిత్రక కథనాల ప్రకారం కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్కు భూగర్భ సొరంగం ఉందని చెబుతారు. ఏవైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీన్ని నిర్మించినట్లు చెబుతారు. అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం మాత్రం ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. 1591 సంవత్సరంలో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించాడు. 1889లో హైదరాబాద్ను పాలించిన మహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి 4 పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ 4 వైపులా ఏర్పాటు చేశారు. సంతోషానికి చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం యొక్క ఖ్యాతి దినదిన ప్రవర్తనమానంగా ఎదుగుతూ నేడు ఖండాంతరాలకు విస్తరించింది. చారిత్రక చిహ్నంగానే కాదు, చార్మినార్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్లో మొట్టమొదటి బహుళ అంతస్తు నిర్మాణం ఇదే కావడం విశేషం. మతాలు వేరైనా మనుషులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండే వాతావరణానికి చార్మినార్ అద్దం పడుతుంది. మక్కా మసీదు, భాగ్యలక్ష్మి ఆలయాలు వివిధ మతాలకు చిహ్నాలుగా నిలిచినప్పటికీ మత సామరస్యాన్ని ఎప్పుడు ప్రతిబింబిస్తాయి. చార్మినార్ను హైదరాబాద్ నగరానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. నిజానికి నగరం ఒక ఇనుప గ్రిడ్ నమూనాలో చార్మినార్ కేంద్రంగా నిర్మితమైంది.
ఈ రూపకల్పనలో తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ దిశలో 2 రహదారులు ఉన్నాయి. ఇది ఈ నిర్మాణాన్ని నగరానికి కేంద్రంగా చేస్తుంది. ఈ చారిత్రక స్మారకం యొక్క వయసు 450 సంవత్సరాలకు పైనే ఉంది. ఈ ప్రత్యేకత దీనికి దేశంలోని అత్యంత ప్రాచీన స్మారక చిహ్నాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నిర్మాణం తన వైభవాన్ని చాటుతూ మన మధ్య ఉండడం గొప్ప విషయం. ఇది ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంది. చార్మినార్ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. దీన్ని 1591లో కుతుబ్ షాహీ రాజవంశం యొక్క 5వ పాలకుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. సుల్తాన్ తన రాజధానిని గోల్కొండ నుంచి కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించబడింది. ఈ స్మారకం యొక్క నిర్మాణం వెనుక ఒక కథ ఉంది. చరిత్రకారుల ప్రకారం సుల్తాన్ తన రాజధానిని హైదరాబాద్కు మార్చాడు. నీటి కొరత మరియు ప్లేగు వ్యాధి కారణంగా గోల్కొండలో అతని పౌరులు వేలాది మంది మరణించారు. ఈ సమయంలోనే అతను హైదరాబాద్లో ప్లేగు వ్యాధి మరియు తన ప్రజల బాధలు పోతే మసీదు నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల నగరం నుండి ప్రాణాంతక ప్లేగు నిర్మించబడినప్పుడు సుల్తాన్ తన ప్రతిజ్ఞను గౌరవించడానికి ఈ అందమైన మసీదు నిర్మాణాన్ని అప్పగించాడు. పర్షియన్ ప్రభావాలతో కూడిన ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పం గురించి ప్రగల్భాలు పలికి చార్మినార్ చూడదగ్గ దృశ్యం. ఈ సంపూర్ణ చతురస్రాకార నిర్మాణం 4 వైపులా 20 మీటర్ల పొడవును కలిగి ఉంది. ఇది సున్నపురాయి, పాలరాయి, గ్రానైట్ మరియు మోటార్ ఉపయోగించి నిర్మించబడింది. ఈ మసీదు మూలాల్లో 4 పొడవైన మినార్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 56 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రతి మినార్ పైన డబుల్ బాల్కనీ మరియు గోపురం ఉంటుంది. చార్మినార్ ఓపెన్ రూఫ్కి పశ్చిమాన మసీదు కూడా ఉంది. బాల్కనీల నుండి నగరం యొక్క అందమైన దృశ్యాలను ఆస్వాదించడానికి మీరు 149 మెట్లు ఎక్కి హైదరాబాద్లోని చార్మినార్ పై అంతస్తుకు చేరుకోవచ్చు. చార్మినార్ టైమింగ్స్ మరియు ఎంట్రీ ఫీజు. చార్మినార్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. స్మారక చిహ్నాన్ని అన్వేషించడానికి సుమారు 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. చార్మినార్ను చూడడానికి వచ్చే టూరిస్టులకు ఇక్కడ భారతీయులకైతే ఒక్కొక్కరికి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే విదేశీయులకైతే ఫారెన్స్కి అయితే 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. చార్మినార్ హైదరాబాద్ సమీపంలోని అనేక ఆకర్షణలతో ఒక ప్రసిద్ధ ప్రాంతం. ఇక్కడ తప్పక సందర్శించాల్సిన వాటిలో లార్డ్ బజార్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జులాజికల్ పార్క్ మొదలుగున్న ఉన్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.